జార్ఖండ్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ ఛత్రా డిస్ట్రిక్ట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. సో ఇందులో 7 మెంబర్స్ అక్కడికక్కడికే చనిపోయారు. సో వివరాల్లోకి వెళ్తే రెడ్ బర్డ్ ఎయిర్వేస్ కి చెందిన బీచ్ క్రాఫ్ట్ C-90 అనే విమానం జార్ఖండ్ లో 7:11 కి స్టార్ట్ అయింది. ఇది న్యూఢిల్లీకి రీచ్ అవ్వాలి. ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ లో 7 మెంబర్స్ ఉన్నారు. మెయిన్ పైలట్ వచ్చి వివేక్ వికాస్ భగత్ అండ్ కో పైలట్ వచ్చి సవరాజ్ దీప్ సింగ్. వీళ్ళిద్దరితో పాటు ఒక పేషెంట్ ఉన్నారు అండ్ 4 అటెండెంట్స్ విత్ మెడికల్ స్టాఫ్ కూడా ఉన్నారు. మొత్తం 7 మెంబర్స్ రాంచీ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళబోతున్నారు. మెయిన్ గా ఈ యొక్క పేషెంట్ వచ్చి ఒక హోటల్ ఓనరు. ఇతనికి ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల 65% బాడీ అనేది బర్న్ అయిపోయింది. అండ్ ఈ యొక్క ఇమీడియట్ మెడికల్ ఎమర్జెన్సీ కోసం వీళ్ళు 8 lakhs రూపీస్ ఖర్చు చేసి మరి ఎయిర్ క్రాఫ్ట్ ని బుక్ చేసుకుని రాంచీ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్నారు. సో ఇలా వెళ్లే క్రమంలోనే 7:34 కి కోల్కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సిగ్నల్ అనేది లాస్ట్ అయిపోయింది. తర్వాత ఇమీడియట్ గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయిన తర్వాత సర్చ్ ఆపరేషన్ చేసినప్పుడు ఛత్రా డిస్ట్రిక్ట్ నుంచి ఒక 100 kilometers అవేలో ఒక ఫారెస్ట్ ఏరియాలో ఈ ప్లేన్ కి సంబంధించిన రెమినెంట్స్ అనేది కనిపెట్టారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే మొత్తం 7 మెంబర్స్ కూడా అక్కడికక్కడికే చనిపోయారు. ప్రెజెంట్ స్టేటస్ ఏంటంటే DGCA అండ్ AAIB, సో మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంటుంది. ప్రెజెంట్ ఈ AAIB అండ్ DGCA కూడా ఆ విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ ని సెర్చ్ చేసే పనిలో ఉన్నారు. బ్లాక్ బాక్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే విమానం కూలిపోయే కొన్ని నిమిషాల ముందు పైలట్స్ ఏం మాట్లాడుకున్నారో దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. దానితో పాటు ప్లేన్ యొక్క మెకానిజం అంతా కూడా దాంట్లో రిజిస్టర్ అయి ఉంటుంది. సో ఒకవేళ ఇంటర్నల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదు అంటే పైలట్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అన్న ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ బ్లాక్ బాక్స్ లో స్టోరేజ్ అయి ఉంటుంది. ఒకసారి ఈ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అసలైన కారణాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఛత్రా డిస్ట్రిక్ట్ కి సమీపంలో వెదర్ కండిషన్స్ అనేది సరిగ్గా లేకపోవడం, అంటే థండర్ స్టార్మ్స్ రావడం వల్ల సిగ్నల్ అనేది లాస్ట్ అయిపోయింది. దీని వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందనేసి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అనేది చెప్తున్నాయి. ప్రెజెంట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వచ్చి డిఫరెంట్ యాంగిల్స్ లో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తుంది. ఎందుకంటే ఈ రెడ్ బర్డ్ ఎయిర్వేస్ కి ఆల్రెడీ లాస్ట్ మంత్ లోనే దీనికి సంబంధించిన ఒక ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది కూడా కర్ణాటక స్టేట్ లోని బెలగావ్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. అండ్ అంతకు ముందు కూడా మహారాష్ట్రలోని బారామతి ప్లేస్ లో వాళ్ళ యొక్క ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది కూడా పడిపోయింది, క్రాష్ అయిపోయింది. సో ఈ యొక్క బ్యాక్ టు బ్యాక్ తో వాళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఇష్యూ చేశారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రివైవ్ చేసుకొని మళ్ళీ ఈ సర్వీసెస్ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. అసలు వీళ్ళు మెయింటెనెన్స్ ప్రాపర్ గా చేస్తున్నారా లేదా, లేకుంటే అక్కడ పైలట్స్ ఎఫిషియెంట్ గా ఉన్నారా లేదా, లేకుంటే వాళ్ళు తయారు చేసిన ప్లేన్ అనేది ఈ వాతావరణం కండిషన్స్ కి అనుగుణంగా ఉండేటట్లు ఉందా లేదా, లేదు అంటే ఇంకేమైనా అదర్ రీజన్స్ ఉన్నాయని అన్ని కోణాల్లో కూడా ఈ AAIB ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఒక్కసారి బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేటింగ్ డీటెయిల్స్ అనేది మనకి బయట వస్తుంది. ఈ రెడ్ బర్డ్ ఎయిర్వేస్ కి చెందిన ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఆల్రెడీ 2 ప్లేన్ క్రాషెస్ జరిగింది. దట్ 2 ట్రైనింగ్ ప్లేన్ క్రాషెస్ అనేది జరిగింది. దీని వల్ల వీళ్ళకి DGCA వీళ్ళని సస్పెండ్ చేసింది. కొన్ని డేస్ తర్వాత మళ్ళీ వీళ్ళు DGCA కి అప్లై చేసుకున్నారు. మళ్ళీ DGCA చెక్ చేసింది. చెక్ చేసిన తర్వాత వీళ్ళకి అగైన్ రన్ చేసుకునే సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రెసెంట్ వీళ్ళు రన్ చేస్తున్నారు. అగైన్ మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఈ విధంగా ఒక క్రాష్ అనేది జరిగింది. ఈ క్రాష్ ఎందుకు జరిగింది అనే విషయంలో ఎయిర్ క్రాఫ్ట్ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అన్నది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉంది. సో ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అసలైన కారణం ఏంటి, పైలట్ యొక్క నిర్లక్ష్యమా, లేకుంటే ప్లేన్ అనేది ఈ యొక్క వెదర్ కండిషన్స్ కి తట్టుకునేలాగా తయారు చేయలేదా, లేకుంటే ఈ రెడ్ బర్డ్ ఎయిర్వేస్ లోనే ఇంటర్నల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందా అనే విషయాలు మనకి తెలుస్తుంది. సో ఎప్పటికప్పుడు మన స్టేట్ లో గానీ, నేషనల్ లో గానీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీరు అప్ టు డేట్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.